దోశలంటే మస్తు కాయస్ చేస్తారు కదా చాలా మంది. ఉల్లి దోశ, ఆలు దోశ, మసాలా దోశ, పేపర్ దోశ, ప్లెయిన్ దోశ, ఓ ఇట్లా తీరు దోశలు దొరుకుతాయి హోటళ్ళల్లో. తయారు చేసుడు కూడా జల్దిగా అవుతుంది. ఆర్డర్ చేసుడే ఆలస్యం, నిమిషాలలో తీసుకొచ్చి ముంగట పెడతారు. అంచుకు కమ్మటి చట్నీలు ఉండాలి కానీ దోశ మీద దోశ లాగిస్తారు. నేను ఇట్లా దోశ గురించి చెప్తా అంటే మీకు నీళ్ళు ఊరుతున్నాయిలే. అబ్బా ఎంత పెద్ద పెనం పెట్టిండ్రు. నూనె పోసే పొరకతోనే రుద్దుతున్నారు. బకెట్లతో పిండి తెచ్చుడు, పెనం మీద పోసుకుంటా పోవుడు. పేపర్ లెక్కనే వస్తున్నది కదా, మంచిగా కాలని అన్నా. రైట్, వేడివేడి దోశ రెడీ. మద్రాసులో ఒక హోటల్లా 60 మంది వంటగాళ్ళు కలిసి 100 అడుగుల దోశ తయారు చేసిర్రు. దగ్గర 37 కిలోల పిండి పట్టిందట. ఇంత దోశ వాసన గిన్నిస్ బుక్కి దాకినట్టుంది. వచ్చి వివరాలు రాసుకొని పోయిండు. రికార్డు వస్తుందో రాదో తెలియదు కానీ చూస్తందుకు వచ్చిన వాళ్ళకి మాత్రం మంచిగా ముక్క కమ్మటి దోశ అయితే దొరికింది.